హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. మనకు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. ప్రశ్న రావణ్కి సంబంధించి తవ్వే కొద్దీ అనేక సంచలనమైనటువంటి నిజాలు రోజుకు ఒకటి గంటకు ఒకటి బయటపడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే రిమాండ్లో ఉన్నటువంటి ప్రశ్న రావణ్ ఫోన్లో చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. ఏవైతే డిలీట్ చేసారో అవన్నీ కూడా తీసేటువంటి పనిలో ఉంటే ఇంకొంతమంది వాడిని ఏదో ఒక రకంగా బయటకు తీసుకురావాలనేటువంటి ప్రయత్నాలు చాలా ఎక్కువగానే చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఒక కమిటీ, క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ హైకోర్టుని ఆశ్రయించింది. హైకోర్టులో హ్యాబియస్ కార్పస్ పిటిషన్ కూడా హైకోర్టులో వేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఏంటి అంటే ప్రశ్న రావణ్ని రిమాండ్లో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు అని చెబుతూనే అతను ఎక్కడున్నాడో మాకు తెలియట్లేదు, దయచేసి హైకోర్టు ముందు ప్రవేశపెట్టండి. కోర్టులో ఆల్రెడీ జైల్లో ఉన్నాడు అని చెప్పి పిటిషన్లో చాలా క్లియర్గా రాశాడు, అందరికీ తెలిసిందే. అది లీగల్గా వాళ్ళ ఇంటికి నోటీసులు పంపించి వాళ్ళ ఇంటికి ఇంటిమేషన్ ఇచ్చి మరీ అరెస్ట్ చేసి నెల్లూరు సెంట్రల్ జైల్లో పెట్టారని ఇప్పటికే అఫీషియల్గా గన్నవరం పోలీసులు ఇచ్చినటువంటిది మనం అందరం చూసాం. ఆ తర్వాత మళ్ళీ ఇలా హైకోర్టుకు వెళ్ళి హైకోర్టుని తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తే హైకోర్టు చెంప చెళ్ళుమనిపించేలాగా ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే మీరు వెంటనే ఈ కేసుని తీసుకోండి, లేదంటే డిస్మిస్ చేసి పాడేస్తామంటే లేదండి దయచేసి మేము తీసేసుకుంటాం, ఏదో తప్పు అయిపోయింది అని చెప్పి వెంటనే ఆ కేసుని విత్డ్రా చేసుకోవడానికి అవకాశం కూడా కల్పించిందట కోర్టు. వెంటనే వాళ్ళు కూడా విత్డ్రా చేసుకున్నారు. 14 రోజులు రిమాండ్లో ఉన్నారు అని చెప్పి విధించింది అని చెప్పి కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఉన్నాయి. మళ్ళీ మీరు ఎక్కడా లేడు, ఎక్కడున్నాడో తెలియదు, హైకోర్టు ముందు హాజరుపరచాలనేటువంటి విచిత్రమైనటువంటి వాదన మీరు ఎందుకు ఇచ్చారు అని చెప్పి కొంత సీరియస్ అయినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అయితే దీని మీద ఎవరెవరు దీంట్లో ఈ కమిటీలో ఉన్నారంటే సిజేఏసీ ప్రతినిధి బిషప్ అట, ఒక మీడియా ప్రతినిధిగా చెప్పుకునేటువంటి మేకల భాను అట, అలాగే డాక్టర్ అశోక్, ఇలా ఇంకొంతమంది కలిసి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు చివాట్లతో వెనక్కి కేసు తీసుకుని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అంటే ఎంత బలంగా ఎవరు చేపిస్తున్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలా. ఏ కమిటీ ఉందో, ఎవరు హిందూ మతం మీద ద్వేషంతో, హిందువుల మీద ద్వేషంతో, హిందూ దేవుళ్ళ మీద, హిందూ ఆచారాల మీద విషం చిమ్మేటువంటి ఈ స్థాయిలో ఉండేటువంటి ఒక విష పురుగుని ఒక సంస్థ మేపుతుందా? ఈ సంస్థ వీడిని బయటకు తీసుకురావడానికి చేసేటువంటి ప్రయత్నాలంటే డెఫినెట్గా హిందూ మతం మీద విషం చిమ్మటం కోసం ఇతన్ని పెట్టుకుందా అనేది కూడా తెలియాలి. ఇకపోతే ఇంకొక విషయాలు కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేంటి అంటే యూట్యూబర్ బచ్చలకూర జోసెఫ్ అలియాస్ రావణ్ ఆర్థిక వనరులపై కూడా పోలీసులు దృష్టి పెట్టారు. విద్వేషపూరిత కంటెంట్ అప్లోడ్ చేసి ప్రశ్న యూట్యూబ్ ఛానల్ ద్వారా నెలకు 1,50,000కు పైగా సంపాదిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అయితే వివిధ వేర్వేరు బ్యాంకుల్లో ఉన్నటువంటి ఆ అమౌంట్ని అంతా కూడా లావాదేవీలను కూడా ఫీజు అంటే ఆ అకౌంట్ని బ్లాక్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కాకినాడ పోలీసులు లేఖ రాశారు. దానికి సంబంధించి అధికారులు వెంటనే బ్యాంక్ అధికారులు ఆ అకౌంట్లని ఫ్రీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే ఏదైతే వాట్సాప్లో కావచ్చు, ఫోన్లో డిలీట్ చేసినటువంటి డేటాను కూడా రీసైకిల్ చేసేటందుకు ఫోరెన్సిక్ వాళ్ళకి కూడా అతని మొబైల్, అతని ల్యాప్టాప్స్ పంపించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. వాళ్ళకి సంబంధించినటువంటి డేటాను కూడా గుర్తించారు. సో వాళ్ళను కూడా ప్రశ్నించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎవరిని ఎలా ఇబ్బంది పెడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఇవన్నీ కూడా కూపీలాగుతున్నారు. అంతేకాకుండా విద్వేషపూరితమైనటువంటి మాటలు వెనక ఎవరైనా ఉన్నారా, అటు నక్సల్స్కి సపోర్ట్ చేయటం, నక్సల్స్కి ప్రభావితంగా అయ్యేలా ప్రేరేపించేలాగా వాళ్ళ కోసం వాళ్ళకి సపోర్ట్గా వాళ్ళ లేరనుకోవచ్చు నేనున్నాను అనేటువంటి మాటలు మాట్లాడడం వెనక ఎవరున్నారు, అలాగే ఎక్కడో పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక టెర్రరిస్ట్కి సపోర్ట్ చేస్తూ వాడు దేశద్రోహి కాదు దేశభక్తుడు అనేటువంటి వేరే లెవెల్లో ఇచ్చేటువంటి ఆ విషయాల వెనక ఎవరున్నారు అనేది కూపీ లాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో సెంట్రల్ కూడా జోక్యం చేసుకునేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఎన్ఐఏకి ఇవ్వాలి అనేటువంటి ప్రతిపాదనలు కూడా వస్తున్నాయి. దీని మీద కేంద్ర హోంశాఖ అమిత్ షా గారికి కూడా కొంతమంది నివేదికలు కూడా పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. మరి కొద్దిసేపట్లో అయితే దీనికి సంబంధించి రోజుకొక అప్డేట్ అయితే వస్తానే ఉంది. గంటకొక సంచలనమైనటువంటి బ్రేకింగ్ న్యూస్ కూడా బయటికి వినిపిస్తూనే ఉంది.